దేవుని మహాకృపను బట్టి కొద్ది నిమిషాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలో గత రాత్రి దేవుడు మనతో వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. దేవుడి 2026లో మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. గత రాత్రి నేను చదివించాను, అక్కడ నుండే చదవాలి. నిర్గమకాండం 33:22 ఈ 2026లో మనకిచ్చిన వాగ్దానం, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నిన్ను లేదా నీ కుటుంబరాన్ని లేదా నీ భర్తని లేదా నీ పిల్లలని నీ వ్యవసాయాన్ని నీ వ్యాపారాన్ని దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. చాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ 2026లో దేవుడు నిన్ను లేదా నన్ను మనలను దేవుడు ప్రేమించి ఈ 2026 సంవత్సరం అంతా కూడా ఆయన చేతుల కింద మనల్ని కప్పబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అయితే మనము దేవుని చేతిలో ఉండే వారంగా ఉండాలి. దేవుని చేతిలో మనము ఉండాలి. అధికారుల చేతిలోనో, కొంతమంది సాతాను చేతిలో ఉంటారు, కొంతమంది దయ్యాల చేతిలో ఉంటున్నారు. కానీ దేవుడు ఈ 2026లో ఆయన చేతిలో మీరు ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన చేతిలో మనం ఉంటే, ఆయన చేతిలో మన కుటుంబం ఉంటే, ఆయన చేతిలో మన పిల్లలే ఉంటే, ఈ 2026లో ఎంత అద్భుతము జరుగుతుందో ఈ వాగ్దానమే నీ పట్ల నెరవేర్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సభను ఏర్పాటు చేశాడు. అది కొండల ప్రాంతం. కొండలలో ఆయన ఒక సువార్త సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకు విస్తారమైన జనులు వెళ్ళారు, వేల మంది వెళ్ళారు. ఇంచుమించుగా అక్కడ వాక్యం చూస్తే 5,000 మంది పురుషులు అని ఉంది. ఎంతమంది అమ్మా? మామూలుగా క్రీస్తుదాసు ఇప్పుడున్న రోజులను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తే సభలలో మగోళ్ళు ఎక్కువ ఉంటారా, ఆడవారు ఎక్కువ ఉంటారా? జాషువా, రాజ్కుమార్, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. బాగా మనం బాగా చూడాలి. ఎక్కడైనా ఏ సభలోనైనా ఎక్కడ సువార్త జరిగినా ఎవరు ఎక్కువ ఉంటారు? ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా సభే ఇది. యేసు ప్రభు కూడా ఒక సభ పెడితే ఆ సభకు మగవాళ్ళే 5,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు? మగవాళ్ళే అంతమంది ఉంటే ఆడవాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? మన ఊహకు పెట్టుకోండి. ఇక అయితే ఈ జనులందరూ కూడా ఆ కొండల ప్రాంతంలో యేసు ప్రభుల వారు వాక్యం బోధిస్తూ ఉంటే వారు చాలా చక్కగా వింటున్నారు. వింటూ 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 ప్రొద్దుకుంగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వారి వైపు చూసి ఆ వచ్చిన జన సమూహమును చూసి జాలి పడ్డాడట, కనికెర పడ్డాడు. చిన్నబిడ్డలు కదా, ఆడవారు కదా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఇప్పుడున్న వాళ్ళైతే కొంతమందికి ప్రేమ ఉండదు, ఉందా? కొంతమంది సేవకులకు అసలు ప్రేమే ఉండదు. ఆడాడ సభల్లో మనం చూస్తూ ఉంటాం. చిన్న బిడ్డలను చూడరు,
ఆడవారని చూడరు. నేను మా పాస్టర్ ఒక సభకి వెళ్ళాం. సభ అంతా అయిపోయింది. ఏమండి, ఇక భోజనాలకు పోదాం అనుకునే సమయానికి మగవాళ్ళు కూర్చోవనరు అంతే. ఇక చిన్న బిడ్డలు ఆడవారంతా బయట ఉన్నారు, మగవాళ్ళు కూర్చున్నారు. చిన్న బిడ్డలు ఓని ఏడుస్తున్నారు బయట. చాలా బాధాకరమైన విషయం. కానీ యేసు ప్రభు అలాది కాదు. ఆయన వారు ఎందుకు కనికరపడ్డాడని బైబిల్లో ఉంది. కనికరపడి తన దగ్గర ఉన్న శిశువులను, ఇప్పుడు నా దగ్గర ఎలా ఉన్నారు బిడ్డలు, రాజకుమార్ కానీ, జాషువా, పేట్రు, ఆనందం, బోయాజిలా, ఇప్పుడు వీళ్ళని పిలుచుకున్నాను, అయ్యా మీరు రండి ఇలా అని. వారు నా మాట కాకుండా వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వాళ్ళు వచ్చారు. ప్రభు ఏంటో చెప్పంటే, మీరు ఇక్కడ ఉన్న జనులకు భోజనమును సిద్ధపరచండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఒకరికిద్దరైతే ఎట్లా ఒకటి చూడొచ్చు. నేను చెప్పాను, మగవాళ్ళు ఎంతమంది? 5,000 మంది అక్కడ ఉన్నారు. చదవండి ఆ మాటలు, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 2026లో శ్రేష్టమైన ఆశీర్వాదం కోసం ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎందుకంటే దేవుని చేతిలో ఉంటావో, లేకపోతే నీ ఇష్టానుసారంగా దెయ్యాల చేతుల్లో, లోకం చేతిలో ఉంటావో, అది నీ ఇష్టం. వాక్యం విన్న తర్వాత నీ సిద్ధపాటు అది. చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము చదువునా, అక్కడ ఉంటుంది కదా, ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు చూడండి. 13వ వచనం చదువు. 14-13 కాడి నుంచి చదువుకుని మీకు అర్థమవుతుంది. యేసు ఆ సంగతి విని వినండి బాగా వినండి. జన సమూహములు ఆ సంగతి విని పట్టణములో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఎట్లా వెళ్ళారు అక్కడికి? ఇప్పుడు మనోళ్ళు వెళ్ళాలంటే, అమ్మా భక్తులారా, భక్తులకు చెప్తున్నా, మనోళ్ళు వెళ్ళాలంటే ఎక్కడి నుంచి సౌరాష్ట్రపల్లికి పోవడానికి కూడా ఆటో కావాలి మనోళ్ళకి. వాళ్ళు నడిచింది ఎన్ని కిలోమీటర్లు తెలుసా? వాళ్ళు నడుస్తున్నది ఎలా వెళ్ళారంట? కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద ఏం పడ్డాడంట? ఎవరిని బట్టి? ఆ వచ్చిన ఆ జన సమూహాన్ని చూసి, ఆ వచ్చిన పిల్లలను చూసి, ఆ వచ్చిన స్త్రీలను చూసి, వారి నడిచొచ్చిన ఆ బాధను చూసి దేవుడు వారి మీద ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. దేవుడు. కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిశువులు ఆయన వద్దకు వచ్చి, ఇది ఏం ప్రదేశం? అదే అరణ్య ప్రదేశం. అదొక సభ. అనేక మంది కాలినడకను వచ్చేసారు. ఆ సంగతి విని యేసు ప్రభు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడట. నడవలేని వారు నడిపించాడు, మాటలు రాని వారు మాట్లాడారంట. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి అని వారు తెలుసుకొని ఆ సంగతి విని కాలినడకన అనేక మంది జన సమూహము ఆ అరణ్యములోకి, ఆ ఎడారిలోకి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి ఉన్నారు.
ఇప్పుడు ఆ అరణ్య ప్రదేశములో ఇప్పటికే ప్రొద్దుపోయాను అని వారు చెప్తున్నారు. యేసు ప్రభుతో చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు, అయ్యా ఇంతమంది జనసమూహమి ఈ అరణ్యములోకి వచ్చేసారు. ఈ అరణ్యములో వారు ఏం చేయాలో మాకు తోసట్లేదు అన్నట్లుగా వారు కొన్ని మాటలు అక్కడ తెలియపరుస్తున్నారు. చూడండి, చదువు మా మాట. ఇప్పటికే పొద్దుపోయాను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. ఏం చెప్తున్నారు వీళ్ళు? శిష్యులు ఏం చెప్తున్నారు? వారు తినడానికి, వారు భుజించడానికి వారిని ఎక్కడికి పంపించమంటున్నాడు? కొనుక్కొని తినడానికి పంపించమని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఇప్పుడు ఆడికి వెళ్ళినా, ఏమండి, సభలకు వెళ్ళినా లేదా మీటింగ్లకు వెళ్ళినా వీలున్నంత వరకు వాళ్ళు కొనుక్కుంటారు అనేటువంటి విధి కలిగి ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు. అయితే నేను అంటాను, యేసు ప్రభు వెంటనే వాళ్ళు చాలు చూశాడు. చదవన్న మాటలు అక్కడే. వారు ఎల్లనక్కరలేదు. దేవునికి స్తోత్ర. వారు ఎల్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారు ఎక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. చాలు, అక్కడే ఉండు. ఏం చెప్తున్నారు వీళ్ళక? ఎన్నున్నాయంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. కూడా పెద్ద చేపలు కాదు. ఎన్ని చేపలు? చిన్నవి 2. రొట్టెలు ఎన్ని? 5. సరిపోతాయి 5,000 మందికి. 5,000 మంది కూడా కాదు, పురుషులే 5,000 మంది. మనం చూస్తున్నాం కదా, సభలలో 10 మంది మగవారు ఉంటే 50 మంది ఉంటారు ఆడవాళ్ళు. అర్థమైందా? 10 మంది వీళ్ళు ఉంటారు, 50. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ మంది ఇక్కడ ప్రత్యేసం చూడండి, మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. చూడండి. అట్లాగే ఆ రోజు కూడా 5,000 మందే మగవాళ్ళు ఉంటే ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఎంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకి? మళ్ళీ ఆలోచన చేయండి. ఇప్పుడన్నా మరి ఎవరు పెట్టారు కానీ స్క్రీము? ఎంతమంది ఇప్పుడు? 2 అంతేనా? కానీ ఆ రోజుల్లో ఆ రోజుల్లో నా సంగతే చెప్తాం, మేము 10 మంది. అర్థమైందా? ఎంతమంది? మా అన్నదమ్ముళ్ళు అయితేమి, మా అప్పచెల్లుళ్ళు అయితేమి 10 మంది మేము. అప్పుడు ఇంకా ఆలోచన చేసుకో, యాకోబు పిల్లలంట 12 మంది అంట. వాళ్ళకి ఇంకా వెనకపోతే ఒక్కొక్కరికి 26 మంది పిల్లలు. మహాతల్లి ఎట్టగన్నారో తల్లులు. ఏమండి? ఇప్పుడు ఆ లెక్కనెత్తుకుంటే ఇంచుమించు ఆ అరణ్యములు ఎంతమంది జనం ఉన్నారో వాళ్ళందరికీ పెట్టడానికి మనసు ఉంటుందా శిష్యులకి? వాళ్ళు అంటున్నారయ్యా, ఇంతమంది జనం ఉంటే ఉండేది 5 రొట్టెలు 2 చేపలు. అయితే ప్రభు అంటున్నాడు ఒక మాట చూడండి అక్కడ. అయితే అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెమ్మని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యువులకు ఇచ్చాను.
తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండి వెత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. స్త్రీలు లెక్కలేకపోయారు, పిల్లలను లెక్కలేకపోయారు. ఎవరిని లెక్కేశారు? పురుషుల్ని మాత్రమే లెక్కేశారు. ఎందుకంటే వాళ్ళు కొద్ది మంది ఉంటారు కాబట్టి. పరువు పోతుంది నాకేడ. ఏమండి, కొద్ది మందే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ దినాన ఆయన వాక్యం సెలవిస్తుందంటే, శిశువుల చేతిలో ఉన్నప్పుడు ఎన్ని రొట్లు? శిశువుల చేతిలో ఉన్నప్పుడు చేపలు ఎన్ని? ఇప్పుడు యేసు ప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత ఎన్ని గంపలయ్యాయి? నీకు అర్థమైపోతుంది మ్యాటరు. యేసు ప్రభు చేతిలో మనం ఉంటే ఎంత ఆశీర్వాదమో చూడండి. ఇక్కడ అర్థమవుతుందా? నీ చేతిలో ఉన్నప్పుడు, నువ్వు లోకములో ఉన్నప్పుడు, నువ్వు చైతన్య చేతిలో ఉన్నప్పుడు, దయ్యం చేతిలో ఉన్నప్పుడు నువ్వు 5గురే 2. కానీ వారి చేతిలో ఉండి ఎప్పుడైతే యేసయ్య చేతిలో పడ్డాయో, యేసు ప్రభు ఎప్పుడైతే వాటిని పైకెత్తి అలానే ఆశీర్వదించాడో, ఇప్పుడు ఏమైపోయినాయి రొట్లు? 5,000 మందికి కాక, పిల్లలకి కాక, వచ్చిన స్త్రీలకి కాక ఇంకెన్ని మిగిలాయి? 12 గంపలు మిగిలిపోయింది. యేసు ప్రభు చేతిలో కేవలము ఒక రొట్టె ముక్కే ఇంతగా ఆశీర్వదించబడితే, యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిలో పడగానే ఇరవబడిన రొట్టెది. అది కేవలము దేనికి పనికిరాని రొట్టె తిని, ఏమండి, కాసేపు ఎంత ఉంటుంది అది అట్లా తింటాం, మళ్ళా మధ్యాలకి ఉంటుందా? కానీ అంత రొట్టెను దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తే, మరి ఆయనకి ఇష్టమైన మనల్ని, మరి ఆయన చేతిలో మనం ఉండగలిగితే ఇంకెంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడో ఆలోచన చేసుకో. ఏమండి, 12 గంపలు 5,000 మంది పురుషులకి బాగా, ఆడవారికి బాగా, పిల్లలకి బాగా మిగిలిపోయింది. ఈరోజు నేను అంటాను, మీ కుటుంబంలో నీ ఒక్కరి వల్లనే, నేను ఒక్కదాన్నే నా ఇంట్లో నాకెవ్వరు తోడలేరు. ఇవాళ ఉదయం ఏమండి బాప్టిస్టాలకు తీసుకోపోతే అక్కడ సాక్ష్యాలు చెప్తా ఉంటే వాళ్ళు ఆ నీటిలో చాలా సంతోషపడ్డా. ఏమండి, వాళ్ళు అంటున్నారు, ఆ పాస్టర్ గారు అడుగుతుంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాలు బట్టి నా జీవితకాలం, నేను బ్రతికున్నంత కాలం, ఏమండి, నేను ఒక్కదాన్నైనా ప్రభువుని విడిచిపెట్టను. ఇలా రకరకాలుగా వారు సాక్ష్యాలు చెప్పి ఆ నీటిలో ముంచుతూ ఉంటే, ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు? లోకం చేతిలోనే ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చేసారు? వాళ్ళు దేవుని చేతిలోకి వచ్చారు. ముందున్నది ఒక దీవెనైతే, ఇక రాబో దినాల్లో ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఇక నేను ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? వాళ్ళు ఎన్ని చెప్పారు ప్రభుకి? అయ్యా 5 రొట్టెలే ఉన్నాయి, 2 చిన్న చేపలే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ రొట్టెలు చేపలు యేసు ప్రభు యొక్క చేతిలోకి వెళ్ళాయో, యేసు ప్రభు చేతులు అవి పడ్డాయో, అవి విస్తరించటం ప్రారంభించాయి. అవి ఒకటికొకటిగా ఏమవుతున్నాయి? గంపలు పిగిలిపోతున్నాయి. నువ్వు కూడా 2026లో తెలియకుండానే నువ్వు విస్తరించుదువుగాక. విస్తరిస్తావు, ఆశీర్వదకరంగా మార్చబోతున్నావు ఈ 2026లో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, కొంతమంది లోకంలోనే ఉంటారు, దయ్యాల చేతిలోనే, అపవాది చేతిలోనే ఉంటారు, ఫలించరు, అభివృద్ధి ఉండదు. కారణం ఏంటి?
వాడు నిన్ను అభివృద్ధి పరచాడు. వాడు నిన్ను అభివృద్ధి పరిచేదానికి నిన్ను వాడు అనగదొక్కుతాడు. కానీ దేవుడు నిన్ను అనగదొక్కడు. యేసు ప్రభు ఇచ్చిన రొట్టెలతోనే ఉన్నవారికి సర్ది పెట్టచ్చు. ఉన్నవారికి తీసుకోండి, లేకపోతే వెళ్ళండి. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. అక్కడ మనం చూసింది వారి యందు ఆయన ఏం పడ్డాడు? కనికరపడి. వాడి కనికరం లేదు సాతానుడికి. వాడి కనికరం లేదు. అర్థమైందా? వాడు నీ భర్త మీదో, నీ భార్య మీదో, నీ పిల్లల మీదో, నీ కుటుంబం మీదో, నీ ఇంటి మీదో వాడి కనికరం లేదు. వాడి కనికరం లేదు. కానీ నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కనికరపూరుడు. ఆయన ఇక్కడ ఉన్న నీ మీద ఆయన కనికర పడ్డాడు కాబట్టి 2025 అంతా కూడా క్షేమాకరంగా నడిపించాడు. ఈ 2026లో అడుగు పెడుతూ గత రాత్రి కూడా విశేషమైన వాక్యం నీకు ఇచ్చాడు. విశేషమైన వాక్యం నా దృష్టి ఉండబోద్ది కాబట్టి 4 విషయాలు తెలియపరిచాడు. ఈ ఉదయ కాలంలో కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో ఉండి ఆశీర్వదించబడతావా, లేకపోతే సాతాను చేతిలో ఉండి అలాగే ఉంటావా? ఆలోచన నీ ఇష్టం. లేదు, ఈ సంవత్సరంలో ఆయన చేతిలో ఉండకపోతే ఎట్లా? సాతాను చేతిలో ఉండి ఆ నలిగే బొత్తుల కంటే యేసు ప్రభు చేతిలోకి వెళ్ళి ఆ రొట్టెలు ఏ రీతిగా అయితే ఆస్వాదించబడ్డాయి, అభివృద్ధి పొందాయో ఆ ప్రకారం నేను కూడా, నా పిల్లలు, నా కుటుంబం అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే మనం యేసయ్య చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులు వారి చేతిలోకి వెళ్ళిన రొట్టెలు ఏ రీతిగా అయితే అభివృద్ధి పొందాయి, వేల మంది అక్కడ ఉన్నారు. వారందరికీ చాలా ఇంకా 12 గంపలు మిగిలిపోయింది. రేపు నీ కుటుంబము కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలి. ఇది దేవుని ఉద్దేశం. అందుకు కనికర పడుతున్నాడు నీ మీద. కానీ సాతానుడి చేతిలో ఉన్నావా? నిన్ను అభివృద్ధి పరచడువాడు, నిన్ను పైకి తీసుకోబాడోడు. ఏమని ఎంతవరకు నిన్ను వాడి కాళ్ళ కింద నిన్ను ఉంచుకోవాలి. అర్థమైందా? వాడి కాళ్ళ కింద నువ్వు ఉండాలి, అది వాడి ఉద్దేశం. కానీ మన దేవుడు ఆయన కాళ్ళ కింద కాదు, ఆయన తల మీద పెట్టుకునేటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులతో పైకెత్తుతానంటున్నాడు. మరి వాక్యం వింటున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరి చేతిలో ఉండవు నువ్వు? ఎవరి చేతిలో ఉండవు? నీ తీర్మానం చేసుకో. అవును, ఎంతవరకు అలాంటి చేతిలో ఉండబట్టే నా బ్రతుకు ఎట్లాగే ఉంది. ఈ సంవత్సరంలోనైనా యేసయ్య చేతులకు వెళ్ళిపోదాం. ఆయనదే ప్రార్థన, ఆయన పరిచర్య, ఆయన ఇష్టం, ఆయన ఉద్దేశంలో నడుద్దాం. జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి శిశువుల చేతిలో ఉండి, ఈరోజు వాక్యం బోధిస్తున్న నేను శిశువుడినే. ఈరోజు నా మాటలు వింటున్నారు మీరు. మిమ్మల్ని ఇప్పుడు నేను ఎవరి చేతికి అప్పగిస్తున్నాను? యేసయ్య చేతిలోనికి మిమ్మల్ని అప్పగిస్తున్నా. ఆయన చేతిలో మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఈ వాక్యం వింటున్నా నీవు, ఈ వాక్యం విని ఒక దైవజనుడిగా మీకు బోధిస్తున్న ఈ మాటలో మనసు పెట్టి, నా సేవకుడు నా కుటుంబాన్ని బట్టే కదా, నా సేవకుడు నా పిల్లలను బట్టే కదా, నా సేవకుడు మమ్మల్ని బట్టే కదా ఆయన ఈ మాటలు మాకు బోధిస్తున్నది. నిజమే కదా? ఆ మాటలు విని మేము యేసయ్య చేతిలో ఉంటేనే కదా ఆ గంపలు నిండినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా మేము అభివృద్ధి పొందగలం అన్న మనసు నీకుంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఒక తీర్మానం కలిగి, ఏమండి, వాగ్దానం చేతబట్టబోతున్నావు నువ్వు. ఆ వాగ్దానం చేతబట్టక మునిపే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ప్రభువా, ఈ సంవత్సరం అంతా ఈ వాక్యము నన్ను బలపరిచేటట్లుగా. గత వాక్యం గుర్తుందా మీకు? ఉందా? గుర్తుందా? చెప్పండి. గుర్తున్నాయి మీ వాక్యాలు? మీకు గుర్తులున్నాయా? ఒక్కరికి లేదు. గుర్తు పెట్టుకోవాలి. అదే ఆయన చేతిలో ఉండడం అంటే. రేపు ఖచ్చితంగా ఈరోజు ఇచ్చే వాక్యము మీదిటికి, ఇంతకు ముందంతా ఒక విద్య, ఇక రాబోతుంది మీదిటికి మాత్రం ఖచ్చితంగా ఆ వాక్యము నేను అడగతా మిమ్మల్ని. చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి ఆ వాగ్దానమును తీసుకుంటున్నాం. ఇప్పుడేం చదువు, అబ్బా 2026 ఏం వాగ్దానం ఇచ్చాడయా,
ఏమండి రాజకుమార్ అబ్బ చదివేసి ఆడబెట్టేస్తావు దాన్ని. అట్లా కాదు. ప్రతి నెల 1వ తేదీ నుండి మళ్ళీ 1వ తేదీ పెట్టే లోపు ఈ వాక్యం అట్లే గుర్తుండి, అవును ప్రభువా ఈ 2020లో మందిర వాగ్దానం బట్టి చెప్తున్నా, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పుతానన్నావు. ఈ నెలంతా కప్పావయ్యా, మంచిగా కప్పావు. ఈ 2 నెలల్లో కూడా అదే చేయాలి నాకు. ఇది ప్రార్థన. ఇలా నువ్వు జరిగిస్తూ వస్తూ మళ్ళా 2026 ఆఖరిలో ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆలోచన చేయి, మరి నువ్వు ఏ ఉద్దేశంతో ప్రభువులో ఉన్నావా, లేదా ఎవరి చేతిలో ఉండి ఇంతవరకు నలిగిపోతున్నావు? ఒకసారి ఆలోచించు. మరి ప్రభు చేతిలో ఉంటే నువ్వు నలిగిపోవే. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి చేతిలోకి వెళ్ళిన రొట్టెలే ఆశీర్వదించబడితే, రొట్టెలే విస్తరించబడితే, మరి నీ ద్వారా దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా? చూపిస్తాను వాక్యములు. ఇంకా ఇదొకటే కాదు. మోషే ఐగుప్తు దేశంలో ఒక రాజు వేలాల్సినటువంటి వాడు రాజు యొక్క ఆ ఉద్దేశాన్ని వదులుకొని, అర్థమైందా? ఏ ఉద్దేశాన్ని వదులుకొని? రాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడక, బాగా మనసులో పెట్టాలి దీన్ని, మళ్ళీ అడగతా నేను. రాజుగా వద్దు, నా ప్రజల కోసం నేను నిందలు పడతాను, అవమానాలు భరిస్తాను, బాధలు పడతాను, కాబట్టి నా ప్రజల కోసం నేను వెళ్ళాలి అని సుఖభోగాలను విడిచిపెట్టి, సుఖభోగాలను వదులుకొని మోషే కేవలము ఆయన ఏం చేశాడంటే ఒక చేతి కర్రతో దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా మాటను? నిర్గమకాండం 4వ అధ్యాయం. నాలుగో అధ్యాయం 1వ వచనం కాడి నుంచి. అదే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. వినండి, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుణ్ణి ముఖాముఖంగా చూసిన వాడు ఎవరు? మోషే. ఒకటి గుర్తు చేస్తున్నా, మోషే సుఖభోగాలను ఎలాగైతే వదిలేసి ఇశ్రాయేలు ప్రజలు అనగా మన కోసం కేవలం ఒక కర్ర పట్టుకొని దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమే ఈ మోషే. గుర్తు రావాలి, మోషే ఎవరు? ఇప్పుడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుకి సాదృశ్యం. ఎట్లాగైతే ఈయన సుఖాన్ని విడిచిపెట్టి మన కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాడో, ఇప్పుడు దేవుడు కూడా ఆ అత్యున్నత సింహాసనం విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు అయినా ఒకటే, మోషే అయినా ఒకటే. ఇప్పుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళి దేవుడి ముఖదర్శనం చూసుకొని దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఐగుప్తు దేశంలో నా ప్రజల బాధను నేను చూశాను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే, అయ్యా అప్పుడు అంటున్నాడు ఆయన, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఎందుకని అని అంటే, వారు ఆ ఐగుప్త దేశములో ఉన్న ఆ రాజు యొక్క చేతిలో వారు ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారు వాళ్ళు? మరి వారి చేతుల్లో ఏమైపోతున్నారు మనోళ్ళు? అమ్మా ఏమైపోతున్నారు? ఎట్టి చాకిరి, బాధాకరమైన జీవితం, నిందలు, అవమానాలు, కొట్టడం, ఒక పక్క బురద తొక్కుతున్నా సరే గాయాలు కొడుతున్నారు వాళ్ళు. కనికరం ఉందా వాళ్ళకి? ఉండదు సైతానుడి కనికరం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాదృశ్యమైన మోషే ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు.
ఆయన అంటున్నాడు, అయ్యా వారు నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదనరు అని ఉత్తరం ఇగా. ఇప్పుడు ఏనండి, అందుకు యెహోవా నీ చేతిలోనిది ఏమిటి? దేవునికి స్తోత్ర. ఏమడుగుతున్నాడు దేవుడు? నీ చేతిలో ఉన్నది ఏమిటి? అందుకతడు కర్ర అనెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోషే చేతిలో ఏముంది? మోషే చేతిలో ఏముంది? కర్ర. మోషే చేతిలో ఉన్న కర్ర ఎవరు? మోషే చేతిలో ఉందే కర్ర. మీకు నేను చెప్తూ వస్తున్నాను, మోషేకి ఎవరు సాదృశ్యం చెప్పాను? యేసయ్య. ఇప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర ఎవరు? మనమే. ఎవరు? మనం. ఇప్పుడు మోషే అనుకుంటున్నాడు ఇది ఒట్టి కర్రే అని. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆశామాష బిడ్డవి కావు. నువ్వు అర్థమయ్యాలి. మీకు శ్రేష్టంగా దేవుడు చెప్తున్నాడు చూడు, మీరు ఆశామాషమైన వారు కాదు. మీరు, మీ ద్వారా దేవుడు ఈ సంవత్సరంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఎవరి ద్వారా? మరి ఎక్కడ ఉండాలి మనం? ఎవరి చేతిలో ఉండాలి? ఆయన చేతిలో కనుక ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, మోషే నీ చేతిలో ఉండేది ఏంది? అయ్యా ఇదిగో రాజకుమార్ అనే కర్రయ్యా. ఈ కర్ర దేనికి పనికిరాదే? రాజకుమార్ దేనికి పనికిరాడయ్యా? ప్రార్థన పనికిరాడు, మాట్లాడలేడు, ఎవరితోన్నా వెళ్ళాలంటే చిగ్గయ్యా. అదే చెప్పుకున్నాడు మోషే. మనం చెప్పుకోవడానికి పెద్ద ఇది కాదు. నా మాట వాళ్ళు వినరు. అసలు దేవుడే చూడాల, ఆయన చూశాడని చెప్పుకున్నాడు అని వాళ్ళు నన్ను నమ్మరు. ఇప్పుడు ఈ మోషే కూడా దేవుడు తన ఇది ఒట్టి కర్రయ్యా, ఇదిగో ఇది జాషువా అనబడే కర్ర, ఇది కేవలము దేనికి పనికిరాదు. అవునా? అయితే నీ చేతిలో ఉన్న ఆ కర్రనే నేను అద్భుతంగా మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అద్భుతంగా మార్చబోతున్నాను ఆ కర్రని అన్నాడా? అవునా? అది ఎలా సాధ్యం? చూడండి అక్కడ. అప్పుడు ఆయన అది నేలను దాన్ని పడవేమో, నేలన పడవేగానే అది ఏమైపోయింది? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను చెప్పనా, పాముల కన్నా మనుషులే డేంజరు కాదంటావు జాషువా? పాముల కన్నా మనిషే డేంజరు. కానీ అంతటి భయంకరమైన మనిషిని కూడా బాగా మీరు అక్కడ చూడండి, అంతటి భయంకరమైనది చూపించాడు మనిషి యొక్క జీవితం. మోషేకి అక్కడ చూపించాడు. ఆయన కర్ర బారాయ్, నీ చేతిలో ఉన్న కర్ర టై వేసేసాడు ఆయన. అట్లా ఆ చేతిలో ఉన్న కర్ర టైంగా ఏమైపోయిందంటది? పాముకి ఎక్కడుండ దేశం, మనిషికి ఎక్కడుంటో తెలుసా? అందుకనే భక్తుడు పాడుకున్నాడు, నిలువెల్ల అరికాల నుంచి ఎంటుకల్లో కూడా ఇష్టం ఉందంట మనకి. ఊరికనే చెప్పలే దేవుడి మాట, ఉంది వాస్తవం. కళ్ళేమో నోడితేమో రాజకుమారు నువ్వు భలే భక్తుడు, నువ్వు నోరు కళ్ళు మాత్రం ఇంకో ఎదగా పోతుంటాయి. నోరేమో మాట్లాడుతుంది, కళ్ళేమో నీకన్నా చెడ్డోడు ఎవరు వెళ్ళారా ఇవి అంటుంటాయి. విషపూరితమైనవి. అయితే దేవుడు అక్కడ చూడండి, దాన్ని నేలన పడగాయగానే అది పామాయను. అప్పుడు యెహోవా, 4వ వచనం చదువు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పుడు మళ్ళా దేవుని చేతులు ఏమైపోయింది అది? బయట ఉన్నప్పుడు ఏమైపోయింది అది? ఇప్పుడు బయట ఉంటే నువ్వు ఎవరివే? ఒప్పుకుంటున్నారు. బయట ఉంటే ఎవరు మీరు? అమ్మో చిన్నోళ్ళు కాదు మీరు. పామే మేలు. నేను వాస్తవం, దేవుడు ఊరికినే రాయలేడా. చేతిలో ఉన్నప్పుడేమో దేవుడి చేతిలో ఉన్నప్పుడేమో, మందిరంలో ఉన్నప్పుడేమో, బయటికి వెళ్తే అమ్మా పాము. అందుకనే దేవుడు ఊరికినే చెప్పలా. కానీ దేవుని చేతిలోకి మనం వెళితే పాములో ఎంత విషముందో ఆ విషానంతా విరిచివేసి ఒక సాధారణమైన కర్రగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మా క్రీస్తు దాస్ చెప్పాడు సాక్ష్యం. మన వాళ్ళ ఇంటికి వెళ్తే అదే వాళ్ళ ఊర్లో ఏమండి అతనికి మించిన తాగుబోతు లేడు, అతనికి మించిన కోపదారి లేడు, కనీసం వాళ్ళ ఆవిను మందిరానికి వెళ్ళనిచ్చేవాడు కాదు. అలాంటి వ్యక్తి వాళ్ళ అత్త, క్రీస్తు దాస్ కూడా చెప్పలేదు, వాళ్ళ అత్త చెప్తుంది నాకు, అయ్యా ఇట్టున్నాడయ్యా నా అల్లుడు. అలాంటి వ్యక్తి ఈరోజు యేసయ్య చేతిలో పడిన తర్వాత వాడు బ్రతుకి మారిపోయింది. నాకు ఆశ్చర్యంగా ఉంది, మాకే ఆశ్చర్యం. నేను ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇస్తాను, పోయి తాగిరా అన్నా, నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. ఏందయ్యా ఈ మహిమ అంటే, నేను అనుకుంటున్నాను బయట ఉన్నప్పుడు ఎవరైనా బయట ఉన్నప్పుడు, ఇప్పుడు యేసయ్య చేతులు ఎవరు? కర్ర, దేనికి పనికిరాదే. నువ్వు అనుకుంటున్నావు ఎవరో, నువ్వు అనుకుంటున్నావు దేనికి పనికిరాదని, కానీ దేవుడు మోషే చేతిలోకి వెళ్ళిన ఆ కర్రను అద్భుతంగా మార్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చేతిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు దాన్ని అద్భుతంగా మార్చాడు. ఇప్పుడు అదే కర్ర పట్టుకొని మోషే ఐగుప్త దేశంలోకి వెళ్ళాడు. ఐగుప్త దేశం అనగా ఇప్పుడున్న మన ప్రాంతం. మోషే చేతిలో ఆ కర్ర ఎలాగైతే ఉందో, ఇప్పుడు దేవుని చేతిలో మనము అలా ఉన్నాం. ఎట్లా ఉండాలి మరి దేవుని చేతిలో? కర్రగా ఉండాలా, పాముగా ఉండాలా? అది చెప్పాలి మీరు నాకు. పాముగా ఉండవద్దు. బయట ఉంటే ఉన్నారు కానీ పాముగా ఎక్కడ? మందిరంలోంచి బయటికి వెళ్తే పాము. ఒప్పుకుంటారా? మా తల్లులే. బయటికి వెళ్ళిన ఆయన చేతిలో ఉండాలి, మందిరంలో ఉన్న ఆయన చేతిలో ఉండాలి. పని చేస్తున్నా నువ్వు ఎక్కడ ఉన్నా అదే. అందుకే చెప్తున్నా ఈరోజు, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన చేతిలో ఉంటే, నువ్వు చదువుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్నావా? నేనేం చేస్తారో తెలుసా? రొట్టెలు ఎలాగైతే విస్తరించాయో అట్ట నీ చదువులో కూడా ఏమవుతావు? ఎవరి చేతిలో ఉంటే? కర్రగా ఉంటే. బయటికి వెళ్ళిపోయేసి మా పాస్టర్ గారిని చూస్తున్నాడు ఏంది కానీ చూస్తున్నాడా? ఇది నా రాజ్యం. నీ రాజ్యం నా రాజ్యం కాదు, ఇది యేసయ్య రాజ్యం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే నేను ముందుకెళ్ళిపోతున్నాను. మోషే ఆ కర్ర చేత పట్టుకొని, ఏనండి మోషే దేని పట్టుకున్నాడు? ఇప్పుడు కర్రను పట్టుకొని ఆ కర్రను తీసుకొని ఐగుప్తులోకి వెళ్ళాడు. ఇప్పుడు మనం యేసయ్య చేతిలో మన ప్రాంతంలో ఐగుప్తు కన్నా ఇంకా ఘోరంగా మన ప్రాంతాలు ఉన్నాయా లేవా? అమ్మా ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇవి మారాలంటే, ఐగుప్త దేశంలో ఫరో యొక్క హృదయం మారాలంటే, ఐగుప్త దేశంలో మన ప్రజలు విడిపించబడాలంటే, ఆనాడు మోషే చేతిలో ఉన్న కర్ర ఆ ప్రాంతంలో ఎలాగైతే అద్భుతాలు జరిగాయో, ఈరోజు నీ ద్వారా నీ గ్రామములో అద్భుతములు జరుగునుగాక. జరగాలి. మోషే చూడండి, చదవండి ఆ మాటను. 7వ అధ్యాయము నిర్గమకాండము 7వ అధ్యాయం 19 వచ్చిన 20 వచ్చిన 2 చదివారు. మరి యెహోవా మోషేతో ఇట్లనెను,
నీవు ఆరోనుతోనూ ఎక్కడ గుర్తుపెట్టుకో, ఆరోను ఎవరికి సాదృశ్యమో? సేవకుడికి. మా ఆరోను ఎవరి సాదృశ్యం? సేవకుడు. ఇప్పుడు మోషే అనగా దేవుడు తన చేతితో ఆకరణ పట్టుకొని మోషే ఎవరి దగ్గరకు వచ్చాడు? ఇప్పుడు ఆరోను దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు దేవుడైన మోషే, ఆరోను అయినటువంటి సేవకులు ఆ చేతి కర్ర పట్టుకొని ఐగుప్తు యొక్క జనుల మీదకి అనగా వారి ప్రజల మీదకును నీ చేయి చాపము, అవి రక్తమగును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏం చాపమంటున్నాడు? మీరు దీనికి అర్థం ఏంటో తెలుసా? మోషే చేతిలో ఏముంది అమ్మా? మోషే చేతిలో ఏముంది? ఇప్పుడు మోషే ఏం చాపుతున్నాడు? చేయి చాపగానే ఈ ఈ ఈ కర్ర వల్ల మోషే చేతిలో ఉన్న ఈ కర్ర వల్ల ఏమవుతుందో తెలుసా? ఎక్కడైతే ఆ కర్ర చాపడుతుందో ఆ ప్రాంతంలో ఉన్న నీళ్ళంతా కూడా ఏమైపోతున్నాయి? ఈరోజు ఎంత అద్భుతంగా దేవుడు చెప్తున్నాడు తెలుసా? యేసయ్య చేతిలో నువ్వుంటే నీ ద్వారా నీ ప్రాంతం ఆ రీతిగా దేవుడు చేస్తాడు. ఒకవేళ మీ ప్రాంతంలో ఎవరైనా పసిబిడ్డ బాధపడుతుందా, నువ్వు వెళ్ళి నీ చేయి పెట్టంగానే ఏమైపోవాలడా? ఏమైపోవాలి? ఎవరి చేతిలో ఉండి జరుగుతాయి? ఎవరి చేతిలో ఉండి జరుగుతాయి స్వస్థత? యేసయ్య చేతిలో నువ్వు ఉంటేనే. ఇప్పుడు మోషే ఆ ప్రాంతంలో కర్ర చాపగానే, చదువుకుంటారా అభిషేక్ ఆ మాట? యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే ఆరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి, దేవునికి స్తోత్రం. ఏమెత్తి జాషువా? ఏమెత్తాడు? తన చేతిలో ఉన్న కర్రనెత్తి దేని కొట్టాడు? దేని కొడుతున్నాడు? కొట్టగానే ఏమైపోయింది? మరి ఈరోజు దేవుని చేతిలో ఉన్న నీవు నిన్ను బట్టి నీ భర్తను కొడితే, కొట్టాలంటే కొట్టడం కాదు, నీ నోట యేసయ్య చేతిలో నువ్వు ఉంటే నీ నోట వస్తున్న మాటే నీ భర్త మారిపోతాడు. మోషే చేతిలో ఉన్న ఆ కర్రను పైకెత్తి ఆ వేటిని అట్ట తాకంగానే ఏమైపోతున్నాయి వేరు? ఎవరిచ్చారు ఇంత ఆశీర్వాదం? ఇప్పుడు కర్రలో ఉందా మహిమ? మోషేలో ఉందా? చెప్పండి. ఎవరిలో ఉంది మహిమ? కర్రలో ఉందా? కర్ర కింద వేసినప్పుడు ఏమైందయ్యా? మరి కర్రలో యాడ్ నుంచి వస్తుంది? అది మామూలుగా కింద పడి ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు దాన్ని ఆ వేరుని కొట్టేటప్పుడు చేతులు ఎలా ఉందా? కింద పారేస్తున్నాడా? ఇప్పుడు నీకు కోత కూడాను కొడమలు ఇస్తా, కొడమలకు వస్తుంది, నువ్వు కోస్తావా? అభిషేకం బోయాజు, కొడమలకు వస్తా, నువ్వు కోస్తావా? నువ్వు కోయాలా? నువ్వు కోస్తేనది. ఇప్పుడు శక్తి ఎవరిది? దేవునిది. మీకు అర్థమైపోయింది. కర్రలో మహిమ లేదు, కర్రలో శక్తి లేదు. యేసయ్య చేతిలో, ఆ మోషే చేతిలో ఉంది కాబట్టి కర్రలోకి బలం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా యేసయ్య చేతిలో ఉంటే నువ్వు ఎక్కడైనా చేయబెట్టు, అది మహిమకరంగా దేవుడు మారుస్తాడు. అంతేగాని బయట పాముయాలకు ఉన్నామనుకో, కింద పడ్డ పాముయాలు ఉన్నామనుకో, దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. మోసే చేతిలో కర్ర నదిని కొట్టినప్పుడు ఆ చేతిలో ఉంచబడిన నది ఆ తాకగానే ఆ నది రక్తంగా మార్చబడిపోయింది. ఆ
ఆ దేశమంతా అల్లుకొల్లమైపోయింది. రావాలా నీ ద్వారా ప్రకటన పలకాలి. రోజు పలానా జయకుమార్ అంటే మీకు తెలియదు, కానీ పలానా జయకుమార్ అంటే నలుమూల ప్రాంతం విస్తరిస్తూ ఉంది తెలియకుండానే. కారణం ఏంటి? ఇది నా మహిమ, ఇది నా శక్తి. మరి ఎవరిలో ఉన్నా నేను? ఆయన చేతిలో ఉన్నాను కాబట్టి ఈ పేరు వెళ్తుంది. మరి నువ్వు కూడా ఆయన చేతిలో ఉంటే, ఇది నాకొక్కడికే కాదు, ఈ క్రీస్తు కృప మినిస్ట్రీలో ఉన్న మీకందరికీ చెబుతున్నా, యేసయ్య చేతులను ఉండాలి. నీ ద్వారా మీ ప్రాంతంలో అద్భుతాలు జరగాలి. రావాలా, పేరు రావాలా. పలానా ఇంటికి పోండి, పలానా ఇంటికి పో, ఆ కుమార్తె ప్రార్థన చేస్తే చాలు. ఎవరికి వస్తుంది? నీ పేరు వస్తుంది. మహిమ ఎవరికి వస్తుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆలోచన చేసుకుని, నువ్వు సాతాను చేతిలో ఉంటావో లేదు, ఆయన చేతిలో ఉంటే నేను అభివృద్ధి పొందుతాను, ఆయన చేతిలో ఉంటే నా ద్వారా కార్యాలు జరుగుతాయి, ఆయన చేతిలో ఉంటేనే నాకు దీవెన కలుగుతుంది అనుకుంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకొని దేవుని వాగ్దానం పట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. చెప్పండి. చెప్పమంటారా, ఆపిమంటారా? నిద్ర వస్తున్న పాస్టర్ గారు అంటారా? చెప్పండి. ఆపిమంటారా? లేదు చెప్పండి అంటారు. చెప్పండి, మీ ఇష్టం, మీలోనే ఉంది. ఆపిమన్నా ఆపేస్తాను, చెప్పమంటే చెప్తాను. నేను ఇంక ఎక్కువ చెప్పను, ఒక్క పాయింట్ చెప్పి ముగించేస్తాను. సంసోను అనబడే వ్యక్తి ఉన్నాడు. ఇతడు కూడా దేవునికి సాదృశ్యమైన వాడు. ఎందుకంటే అతడు బలవంతుడు. చెప్పండి, ఎవరు అతడు? ఇప్పుడు లోకములు అందరికన్నా బలవంతుడు ఎవరు? మన దేవుడే. అంతేనా? మన దేవునికి సాదృశ్యమైన వాడు సంసోను, బలవంతుడు. బలవంతుడైన సంసోను ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా అయితే మన పాపముల నిమిత్తమై ఆయన సిలువకు అప్పగింపబడ్డాడో, తాము శత్రువులకు అప్పగించబడ్డాడో, ఆ ప్రకారమే ఇక్కడ కూడా సంసోను ఏమైపోయాడో తెలుసా? శత్రువుల చేతికి చిక్కాడు. శత్రువుల చేతికి చిక్కిపోయాడు. యేసు ప్రభు ఎట్లాగైతే గెత్సేమనే తోటలో ఆయన శత్రువుల చేతికి అప్పగించబడ్డాడో, ఇక్కడ కూడా సంసోను కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. 15వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. న్యాయాధిపతులు 15:12. అందుకు వారు, మేము ఫిలిప్పీల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితేమని అతనితో అనగా, సంసోన్, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడని. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము, కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్లను చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతనిని తీసుకుని వచ్చిరి. ఇప్పుడు సంసోను ఏమైపోన్నాడు? బంధించబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా గెత్సేమనెలో ఏమైపోయాడు? బంధించబడ్డాడు. అయితే నేను వాక్యములు ఎందుకు ఈ మాట తీసుకొస్తున్నానంటే, ఎప్పుడైతే సంసోను ఆ ప్రాంతానికి బంధించబడిన వాడే వచ్చి ఆ ప్రాంతంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫిలిష్టీయులు ఏమంటున్నారంటే, ఇదిగో సంసోను మాకు పట్టబడ్డాడు, సంసోను మా చేతికి దొరికిపోయాడు, అంతటి బలవంతుడు అంటారే, ఆయన శక్తిమంతుడు అంటాడు యేసయ్య, ఆయన ఎంతో మహోన్నతుడు అంటారే, అంతటి వాడేంది సిలువలో మేకుల మధ్యలో ఉన్నాడు. ఈరోజు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఆయన మేకుల్లో విరుక్కోవడానికి ఆయన కోసమే కాదు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు అంటే దేవుడు అంటారు. ఆయన దేవుడైతే సిలువలో ఎందుకు అయ్యాడండి? ఆయన దేవుడైతే సిలువుకి ఎందుకు అప్పగించబడ్డాడని అంటే, అప్పగించబడిన తర్వాతే ఆయన శక్తిని చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అప్పగించబడ్డారు, హేళన చేస్తున్నారు. సంసోను ఒక బలవంతుడు, సంసోను ఒక శక్తిమంతుడు అన్నారే,
కేవలం 2 తాళ్ళతో కట్టబడ్డా, ఈడు ఒక బలవంతుడా, ఈడు ఒక శక్తివంతుడా అని వారు అక్కడ హేళన చేసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. చదవన్నమాట. ఎక్కడ ఏమొచ్చినామో 14. అతడు లేవీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలేస్తున్నారు. ఏం కేకలు? ఈడొక బలవంతుడు అని చెప్పారా, ఈడొక బలవంతుడా, అయ్యో రాండయ్యా, బా రాజకుమారు మీ దేవుడు గొప్పవాడని చెప్పావా, సిలువలో 3 మేకలు పొడుచుకున్నాడు, మీ దేవుడు ఏం గొప్ప, ఏమన్నా చేస్తున్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, లేవీకి వచ్చే వరకు సంసోను మౌనంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువకు అప్పగించబడి తన ప్రాణం విడిచేంత వరకు కూడా మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన త్వరలో రాబోతున్నాడు. ఎవరెవరి క్రియలు ఆయన లెక్కింప చేయబోతున్నాడు, ఎవరి యొక్క క్రియలు, ఎవరెవరి పాపాన్ని బట్టి ఆయన లెక్క చూడబోతున్నాడు. సంసోన్ ఆ ప్రాంతానికి వచ్చాడు. చదవండి. అతడు లేవీకి అక్కడ చూస్తాం, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకున్న కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపు నార వలె అయ్యెను. సంఖ్యలు అతని చేతలు కాల్చబడిన అతని చేతుల నుండి విడిపోయాను. అతడు వినో అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను, దేవునికి స్తోత్ర. ఏం దవడది అమ్మా, ఏం దవడది? మన జాసు ఎంత ఉంటాడు చెప్పండి, చూసేదానికి అంత ఉండడు అనుకుంటున్నారా? అదే ఆయుధం అంటే ఎంత ఉండబల్లా, ఎంత ఉండబల్లా, ఆయుధం ఎంత చాలు ఎవరి చేతిలో ఉంటే. ఇప్పుడు చెప్పండి, ఎముకలో ఉందా బలము? ఉందా? ఎవరిలో ఉంది? సంసోన్ చేతిలో ఉంది. అది పచ్చిది, అది బయటేమో పచ్చి దవడ ఎముక, వాసన కొట్టేది, అది గబ్బు కొడుతుంది, అది బయట. ఇప్పుడు యేసయ్య చేతిలోకి వచ్చింది, మహిమకరంగా మార్చబడిపోయింది. అది దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంతమంది చచ్చారంట ఆ ఎముకతో? ఒక్కరన్నా వచ్చారు నీ చేతికి? ఉండ ఆలోచించి, ఒక్కరన్నా అమ్మా, ఈ 2025లోనన్నా ఒక్క ఆత్మనన్నా ఏం చేయాలి? నువ్వు చంపాలి. ఏం చేయాలి? చంపాలి. అర్థమైంది? దేంట్లో? లోకమనే ఆశల్లో నుండి వారిని మనం ఏం చేయాలి? చంపాలి. చెడు వ్యసనములో నుండి వారిని మనం ఏం చేయాలి? చంపాలి. పాపమనే వ్యసనములో నుండి మనం వారిని ఏం చేయాలి? చంపి ఉన్నతమైన స్థితిలో వారిని మనం లేపాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. రోజు బాప్టిజం అంటే ఏందో అనుకుంటున్నారా? బాప్టిజం అంటే అర్థం ఏంటో తెలుసు మీకు? చచ్చి బ్రతకడం. ఇప్పుడు మా మధ్యలో అదిగో అక్కగారులు, ఇంకా ఎవరు, మనం ఈరోజు మనం ఎంతమంది తీసుకుంది? 4. మనవాళ్ళు 4. ఇప్పుడు ఈ 4 2025 దాకా బతికే ఉన్నారు. ఎట్లా? లోకపరంగా. ఇంతకుముందే ప్రభువులో ఆత్మపూరులై చనిపోయి దేవునిలో బ్రతికి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాస్తవంగా చెప్తున్నా, నేను కూడా మొదట్లో లోకపరంగా ఉండి దైవజనులు ఆనంద్ జయకుమార్ దగ్గరికి వెళ్ళి బాప్టిజం దగ్గరికి వెళ్ళి దాకా లోకంలోనే ఉన్నా, లోకమనే చేతులేనే ఉన్నా. నా వాళ్ళు, మా వాళ్ళు, నా బంధువులు ఏమనుకుంటారు, మా అమ్మ ఏమనుకుంటారు, మా నాయనేమనుకుంటాడు అనుకున్న తొట్లో దిగి కూడా సేవకుడు నెత్తిని చేయి పెడుతున్నప్పుడు కూడా అదే. అక్కడ అడిగాడు, నువ్వు నిజంగా ప్రభుని నమ్మావా? నమ్మానయ్యా. ఎన్ని రోజులు? నా జీవిత కాలం అంతా.
నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడే నీకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇస్తున్నానని నేలల్లో అలా ముంచి లేపితే ఒక నూతనమైన హృదయం నాకు కలిగింది. చెప్పుకోవాలంటే ఆ క్షణము నుండి నా చుట్టూ, నేను లోకం చేతిలో ఉన్నప్పుడు ఆ ముందు ఏముండదు, నేను కళ్ళు మూస్తే చాలు నా చుట్టూ ఎముకలు, పుర్రెలు, అదైందా, పాములు, నల్ల నల్ల బర్రెలు ఈ కనిపించే కళ్ళు మూస్తే. నేను ఎప్పుడైతే చచ్చి యేసయ్యలో నీటిలో మునిగి పైకి లేచానో ఆ క్షణము నుండి నా చుట్టూ పచ్చిక బయళ్ళు, తెల్లటి పావురాలు, కుందేళ్ళు, పొట్టేలు, ఇరాగోత్రపు సింహము. ఇప్పుడు నాకు కనిపించేది ఏంటో తెలుసా? ఇవన్నీ మొదట్లో. ఇప్పుడు నాలో ఉన్నది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని. నేను కళ్ళు మూస్తే అదే. నేను కళ్ళు మూసి కనుక ప్రార్థన చేస్తే అగ్ని మండిపోతుంది నాలో. ఇది తప్ప ఇంకేది రావట్లే నాకు ఇక. కాబట్టి దేవుని కృపలో చదువున నా మాటను ముగించేస్తాను ఇక. ఆయన చేతిలో 14 చదివి, అతడు లేవి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున అతని చేతులకున్న కట్టబడిన తాళ్ళు కాల్చబడినవై జనుపు నారవలే అయిన సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చ దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత, దేని చేత? అమ్మా నీ చేతే, నీ చేతే, నీ చేతే, నీ చేత 1000 మందిని చంపాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని మార్చాలి మనం? ఎంతమందిని మార్చాలి? ఎంతమందిని మార్చాలి మనం? 1000 మందిని మార్చాలా? ఇప్పటికి ఒకరు మార్చాల. ఇక 1000 మందిని ఎప్పుడు మార్చాలని ఆలోచన పడినట్టుంది నీకు. నువ్వుగా ఆలోచన చేస్తే మారరు. ఎక్కడుంటే మారతారో? యేసయ్య చేతిలో ఉంటే మారతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసయ్య చేతిలో ఉన్న ఎముక, పచ్చి దవడ ఎముక 1000 మందిని కొట్టగలిగిందంటే ఆ ఎముక కాదు కొట్టింది, బలవంతుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్ర. నువ్వు చేతిలో ఉంటే వారు ఎంతటి బలవంతులైనా, ఎవరో మీ అయినోళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ గ్రామస్తులు, నీ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు నా మాట వినరండి, యేసుప్రభు అంటే వాళ్ళకి పడదండి, వాళ్ళు ఎటుముంటోలైనా అపోస్తులైన పౌలు ఎలాంటోడు? క్రైస్తవులు అంటే రక్తం చూసినోడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? సిలువు సాక్షిగా మార్చబడలేదా? ఏమండి, పేతురు ఎవరు? యేసుప్రభుని మా తెలియదు అని చేపలు పట్టుకొని తిరిగినటువంటి పేతురు ఇప్పుడు ఎవరు? అత సాక్షిగా మార్చబడలేదా? ఎవరి చేతిలో ఉన్నప్పుడు? దేవుని చేతిలో. ఈ 2026లో ఈ మొదటి రోజే విన్న వాక్యాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎవరి చేతిలో ఉందాం? ఉంటారా? బయటికి వెళ్ళి పాము అయిపోతారా? చెప్పండి. బయటికి వెళ్ళి పాము అయ్యావనుకో, నువ్వు దేవుడు ఏం చెప్పున్నాడు తెలుసా? పాములను, తేలులను ఏం చేస్తారంట ఆయన? నీ కాళ్ళ కింద చితక దొక్కిస్తాను అంటున్నాడు. అంత అధికారం కూడా ఇచ్చినాడు నీ దేవుడు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి 2020లో ఆయన చేతిలో ఉండి నువ్వు బలముగా అద్భుతములు నీ ద్వారా జరుగునుగాక. లేచి నిలబడదాం.